అనిపిస్తుంది కళ్యాణ్ గారి జాతర? ఇది జాతర కాదు, మాస్ జాతర. చాలా కాలం తర్వాత వస్తుంది, 2 years తర్వాత వస్తున్న డైరెక్ట్ సినిమా ఇది. చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ రీమేక్ తీస్తారని. ఇప్పుడు వస్తుందిరా తమ్ముడు, రే ఎవడైతే కాదు గీదు అన్నాడు వాడికి ఈ నెల 1 సెప్టెంబర్ 25 ఒకటి ఆ రోజు వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇది అంతకు మించి ఉండబోతుంది. కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు సార్? గుద్ద దెంగుతాం ఒక్కొక్కడిని. ఎవడు ట్రోల్ చేసినా సరే అర్థమవుతుందా? ఇక ట్రోల్ చేయడానికి మీరు ఎవర్రా? మీరు ఒకసారి కాదు అని అన్నారు, అన్నయ్య గెలిచి చూపించాడు. 100%కి 100% స్ట్రైక్ రేట్ ఇప్పించాడు. మీరు ఎప్పుడైతే నో అని అంటున్నారో అప్పుడు దానికి 100 రెట్లు అన్నయ్య వెళ్తున్నాడు. మీరు అది గమనించాలి. ఈ ప్రజెంట్ స్టేట్ లెవెల్లో ఉంది, రాబోయే రోజుల్లో అన్నయ్య సెంట్రల్ లెవెల్లో కూడా చూస్తామని గర్వంగా చెప్తున్నాను. థియేటర్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే థియేటర్లో మాగిపోతుంది. అక్కడ థియేటర్కి డాన్ ఎవరు, సంధ్యాకి డాన్ ఎవరైనా ఉన్నారంటే అన్నయ్యనే. సినిమాని ఇంతకుముందు చూసామన్నా, సినిమా రిలీజ్ కాలేదు, పోస్ట్ పోన్లు అవుతున్నాయి, సినిమా ఎవరు కొనట్లేదు అన్నారు. సో దానికి ఏం చెప్తారు ఇప్పుడు? ఆ నెగిటివ్ ట్రోల్స్ చేసేటోళ్ళు ఎవరైతే తెస్తే పండబెట్టి నొక్కుతాను నేను మాత్రం. అర్థమవుతుందా? ఒక్కొక్కడు మామూలుగా ఉండదు. అలా చేయకండి అబ్బా. సినిమాని సినిమాగా చూడండి, ప్రొడ్యూసర్ విలువైన డబ్బుని చూడండి. మీకు సినిమా నచ్చకపోతే వేరు, సినిమాని మాత్రం నెగిటివ్ మాత్రం చేయకండి. ఈ పైరసీ తీసే నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో నుంచి డబ్బు తెచ్చి పెట్టమని చెప్పండి, తెలుస్తుంది. ఒక సీన్ 1 minute సీన్ తీయడానికి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంత టైం పడుతుందో తెలుసా? మీరు థియేటర్లో కూర్చొని సీటుల్లో కూర్చొని చిన్నగా కెమెరా రికార్డ్ చేస్తూ సినిమా తీయడం మాత్రం చాలా కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఏమనట్లేదు కానీ దయచేసి మాత్రం అలాంటి పనులు మాత్రం చేయకండి. అన్నయ్య చెప్తే బాగుంటుంది, అది మనం చెప్పకూడదు. అయినా మనల్ని ఎవర్రా ఆపేది అసలు? అది ఏ స్టేట్ అయినా సరే, ఏ కంట్రీ అయినా సరే, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, మరాఠీ అయినా, పంజాబీ అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, ఏ భాషలో అయినా అన్నయ్య అనర్గళంగా మాట్లాడగలడు. ఆ స్టామినా ఉంది అన్నయ్యకి, అది మాత్రం నాకు చాలా నచ్చుతుంది. అన్నయ్య ఖచ్చితంగా సెంట్రల్ లెవెల్లో పిఎం అవ్వాలబ్బా. ఇప్పుడు డీసీఎం ఏదైతే ఉన్నామో రాబోయే రోజుల్లో సీఎం అవ్వాలి, అది పిఎం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.